brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. 3-man కమిటీ విచారణ స్టార్ట్ అయింది. సింహాచలంలో ఆలయంలో గోడ ఎలా కూలింది, అధికారుల నిర్లక్ష్యమా లేక నాణ్యత లోపమా, ఏది కారణమనే అంశాలపై 3-man కమిటీ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్దాం. సింహాచలం ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ స్టార్ట్ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్, ఐజీ రవికృష్ణ, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు సారథ్యంలోని 3-man కమిటీ దర్యాప్తు చేపట్టింది. ముందుగా సింహాద్రి అప్పన్నం దర్శించుకున్న కమిటీ సభ్యులు ఆ తర్వాత గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి ఆలయ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మా ప్రతినిధి ఖాజా మరింత సమాచారంతో మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఖాజా, 72 గంటల్లో ఎట్టి పరిస్థితుల్లో రిపోర్ట్ రావాలి అంటే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లిన నేపథ్యంలో 3-man కమిటీ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ప్రభుత్వం ఈ ఘటనపై చాలా సీరియస్గా తీసుకొని ముగ్గురు సభ్యుల ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ నియమించిన నేపథ్యంలోనే రంగంలోకి దిగింది. ఆ విచారణ కమిటీ, త్రిసభ్య కమిటీ సభ్యులు మున్సిపల్ శాఖ అలాగే అర్బన్ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ చైర్మన్గా ఉన్న ఈ ముగ్గురు సభ్యుల బృందం కాసేపటి క్రితం సింహాచలంలోని ఎక్కడైతే ఘటన జరిగిందో జోడుబద్రల వద్ద ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. గోడ నిర్మాణ తీరు, ఆ పరిసర ప్రాంతాలతో పాటు జరిగిన దుర్ఘటనపై పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో ఆరా తీసింది. వాస్తవానికి చందనోత్సవం జరిగిన సమయంలో ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, చందనోత్సవం సమయంలోనే ఆ గోడ ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, 2 రోజుల్లోనే నిర్మాణం జరిగిన తర్వాత 2 రోజుల్లోనే అటువైపు నుంచి 300 రూపాయల అత్యధిక రద్దీగా ఉండే ఆ క్యూ లైన్ ఎందుకు అటువైపు నుంచి ఉంచాల్సి వచ్చిందనే దానిపై కూడా ఆ కమిటీ పూర్తి స్థాయిలో ఆరా తీసింది. దీంతోపాటు ఆ నిర్లక్ష్యం, అవగాహన లోపంతో పాటు స్పష్టంగా ఈ గోడ నిర్మాణంలో నాసిరకం కూడా ఉన్నట్టు ఆ కమిటీ ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది. ఇప్పటికే ఆనంద నిలయంలో అధికారులతో సమీక్ష చేసింది. అలాగే ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో సుబ్బారావుతో పాటు సిపి శంకరప్రసాద్ బాగ్జీ, అలాగే కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా అక్కడ పరిస్థితిని పూర్తి స్థాయిలో కమిటీకి వివరించారు. వాళ్ళంతా కూడా ఆనంద నిలయంలో ప్రస్తుతం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. రేపు సాయంత్రంలోగా షీల్డ్ కవర్లో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఈ కమిటీ ఇవ్వనుంది. రైట్, థ్యాంక్ యూ ఖాజా. సో ప్రాథమిక నివేదిక రెడీ అవుతుంది రేపటికల్లా. రేపు సాయంత్రం నివేదిక సమర్పించిన తర్వాత 30 రోజుల్లో పూర్తి స్థాయి రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించబోతోంది ఈ కమిటీ.